ఈ దేశంలో దళితుడు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే అతనుకున్న హస్తి హోదా పోతుందని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను బట్టి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో గత 2-3 నెలలలో టీవీ మీడియా దగ్గర నుంచి మతోన్మాదులు, హైందవ సోదరులు, ఇంకా ఇతరత్ర అనేక మంది ఎలా రచ్చ చేశారో మీకు తెలియనిది కాదు. ఇంత రచ్చ జరగడానికి, ఈ అంశం తెర మీదకి రావడానికి ప్రధాన కారకుడు చింతాడ ఆనంద్ అనే పాస్టర్. ఇతను వెనకుండి నడిపిస్తూ హైకోర్టు వరకు తీసుకువెళ్లి మొట్టికాయలు పుడిపించడానికి కారణం ఎవరో మీకు తెలియదు కాదు. మొదట క్రైస్తవులు అని చెప్పుకున్నాడు, ఆ తర్వాత పాస్టర్ అని చెప్పుకున్నాడు, ఆ తర్వాత రెవరెండు, బిషప్, ఆర్చ్ బిషప్, కనీసం క్రైస్తవ్యానికి ఎందుకు ఉపయోగపడని సంస్థకు తానే జాతీయ అధ్యక్షుడని చెప్పుకుంటూ ఇప్పుడు నల్లకోట వేసుకుని నేను అడ్వకేట్ అని కూడా అబద్ధాలు చెప్పుకుంటున్న ఒక వ్యక్తి దీనంతటికి కారణం. క్రైస్తవ సమాజంలో ఉన్న దళితులను ఎంత భయభ్రాంతులకు గురి చేశారో, క్రైస్తవాన్ని స్వీకరించిన ఉద్యోగాలలో ఉన్న దళితులకు ఎంత ప్రమాదకరంగా మారిపోయిందో, ప్రస్తుతం ఎంత రచ్చై చల్లారిందో మీకు తెలియనిది కాదు. పోనీలే కాస్త సైలెంట్ అయింది అనుకున్న వేళ మరలా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారట. మరలా సుప్రీంకోర్టు చెప్పు దెబ్బలు కొట్టింది, గెట్అవుట్ అంది. అవసరమా ఇదంతా? కోర్టులో ఇలా రివ్యూ పిటిషన్లు వేస్తే తీరే సమస్య ఇది. పార్లమెంట్ లో డిస్కషన్ చేయాలి, పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలి, పార్లమెంట్ లో బిల్లు తీసుకొస్తేనే గాని దీనికి పరిష్కారం దొరకదే. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఆ దిశగా పోరాటాలు చేయవలసింది పోయి ఈ కోర్టులకు వెళ్లి చీవాట్లు పెట్టించుకుని చెప్పు దెబ్బలు తిని ఈరోజు క్రైస్తవ సమాజాన్ని భ్రష్టు పట్టించేలాంటి దుర్మార్గులకు ఎలా బుద్ధి వస్తుంది చెప్పండి? ప్రస్తుతం మన దేశంలో చట్టాలు గాని, అధికారులు గాని, రాజకీయ నాయకులు గాని క్రైస్తవ్యానికి అనుకూలంగా లేరు. మెజారిటీ ప్రజలంతా సనాతన ధర్మానికి సపోర్ట్గా ఉన్నారు, ఇతర మతాల మీద ద్వేషం కక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్లాల్సిన దారిలో యుక్తిగా ప్రయాణించకపోతే క్రైస్తవ్యానికి ప్రమాదం తీసుకొచ్చిన వరమవుతాం.